ఒక్క ట్వీట్ కూడా కాదు, ఒక్క రిప్లై ఫ్యాన్ వార్స్ని అయితే అత్తలా కుతలం చేస్తుందన్నమాట. హీరో అభిమానులు కొట్టుకొని తెచ్చేటటువంటి స్థితికి అయితే వెళ్ళిపోయింది. సినిమా ఫ్లాప్ అయిద్దేమో అనేటటువంటి ట్రెండింగ్లో కూడా ఫస్ట్లో ఉంది. ఆ రిప్లై ఏంది, ఆ ట్వీట్ ఏంటంటే లేపలా లేపు బాబు హైయెస్ట్ లేపు అని చెప్పి ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. అది పెద్ద తప్పు కాదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆటోమేటిక్గా కోరుకుంటారు వేరే హీరో హైయెస్ట్ రికార్డు కొట్టాలని. ఇక్కడ పవర్ స్టార్ సూపర్ స్టార్ రికార్డు కొడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా మహేష్ బాబు గారి హైయెస్ట్ ఏంటంటే సరిలేదు నీకెవరు 203 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది, దాన్ని మళ్ళీ కొట్టు అనేటటువంటి ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇది తప్పు కానే కాదు, నేను అభిమాని అయితే ఏమంటలేదు. ఆయన హరీష్ శంకర్ చూసుకున్నట్టయితే పైన తదాస్తు అనేటటువంటి ఒక రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అది బాగా వైరల్గా మారింది. భయ్యా మన మహేష్ బాబు గారు ఎన్టీఆర్ అన్న ఒకసారి స్టేజ్ మీద కలిసినప్పుడు ఇక మీదట అందరు హీరోలు కలుస్తారు, మేం బాగానే ఉంటాం, మీరు బాగుండాలి అని చెప్పి మహేష్ బాబు చెప్పిండు. అంత ఉన్నతంగా ఆలోచించిండు, అంత గొప్పగా ఆలోచించిండు. అలాంటిది హరీష్ శంకర్ ఒక డైరెక్టర్ అనేటటువంటిది మర్చిపోయి ఒక లేబర్ లాగా ఈ విధమైనటువంటి రిప్లై ఇవ్వడం అయితే నిజంగా బక్వాస్ అని చెప్తా. బొర్రుందో లేదో అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ టైం అనిపించింది హరీష్ శంకర్కి అనవసరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇచ్చారు, ఇవ్వకపోతే బాగుండేది. దీనివల్ల ఒకసారి ట్విట్టర్కి వెళ్ళి చూసుకోండి, ఫుల్ హల్చల్ నడుస్తుంది. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు హరీష్ మీద. దాంతో హరీష్ శంకర్ అమ్మంటే ట్వీట్స్ అన్ని కూడా డిలీట్ చేస్తుండ్రు. డిజాస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటిది కూడా ట్రెండ్ అవుతుంది. ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ప్రతి ఒక్క అభిమాని అయితే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి శకలు ఎలాంటి మైండ్ సెట్ పెట్టుకోండి, నువ్వు డైరెక్టర్ ఎలా అవసరమని చెప్పి నాకైతే అర్థం కావట్లా. నిజంగా హరీష్ శంకర్ చేసింది ముమ్మాటికి తప్పు. ఈ విధంగా ఒక్క పదంతో వీళ్ళు కొట్టుకొని తెచ్చారో తనైతే చేసిండు.